దుబాయ్ వేదికగా 2025 ఆసియా కప్లో భాగంగా ఫైనల్లో భారత్ పాక్ జట్ల మధ్య పోటీ జరిగితే భారత్ విజేతగా నిలవడం జరిగింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత భారత జట్టు ట్రోఫీ తీసుకోకుండానే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకు ట్రోఫీ తీసుకోలేదంటే ఈ ఆసియా కప్కు సంబంధించి ఏసీసీ చైర్మన్గా పాకిస్తాన్కు సంబంధించినటువంటి మంత్రి నఖ్వీ ఉండడం వల్ల పాకిస్తాన్ వ్యక్తి చేతుల మీదుగా తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. అయినా క్రికెట్ నిబంధనల ప్రకారం ఏసీసీ చైర్మన్ నఖ్వీ ఆ పోడియం దగ్గరకు వచ్చి చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది. అయినా భారత క్రికెటర్లు ఎవరు కూడా అటువైపు వెళ్ళకుండా వాళ్ళ సంబరాలు వాళ్ళు చేసుకోవడం జరిగింది. తర్వాత చేసేదేం లేక ఆ నఖ్వీ ఆ ట్రోఫీని తీసుకోవడం వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడే రకరకాలుగా చర్చలు, మాటలు, రూమర్స్ రావడం జరిగింది. భారత్ జట్టు విజయం సాధిస్తే ట్రోఫీ మాత్రం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, పాకిస్తాన్కు దొంగతనంగా తీసుకెళ్ళినాడు అనేటువంటి మాటలు కూడా రావడం జరిగింది. దీని మీద బీసీసీఐ ఎప్పుడే ఇది తప్పు నఖ్వీ చేసింది, మేము ఐసీసీకి కంప్లైంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. చివరకు ఈ ఏసీసీ చైర్మన్గా ఉన్నటువంటి నఖ్వీ చేసేదేమి లేక మన బీసీసీఐకి క్షమాపణ చెప్పడం జరిగింది. క్షమాపణలు చెబుతూనే ట్రోఫీని తిరిగి ఇచ్చేస్తా, అయితే భారత్ క్రికెట్ కెప్టెన్గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ ఆఫీస్కు రావాలి, అక్కడ ఇస్తాననేటువంటి ఒక మెలిక పెట్టిండు. మరి దీన్ని ఎలా చూస్తారో, దీన్ని ఎలా పరిష్కరిస్తారో, సూర్యకుమార్ యాదవ్ అక్కడ పోతారో, ఆ విధంగా పోవడానికి మన బీసీసీఐ ఒప్పుకుంటుందో లేదో ఇవన్నీ ఇంకా 1-2 రోజుల్లో తెలిసిపోతుంది. అసలు ఈ నఖ్వీ చేతుల మీద మనం తీసుకోకపోవడానికి కారణం పహల్గామ్ దాడి. ఆ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ వెనుకేసుకురావడం, మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, దాంట్లో ఉగ్రవాద స్థావరాలన్నీ ధ్వంసం చేయడం, అది ఒక చిన్నపాటి యుద్ధంగా మారడం, ఆ యుద్ధంలో పాకిస్తాన్ చేతులెత్తేసి శరణు కోరితే సరే ప్రాణ నష్టం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో భారత్ వదిలేయడం జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ ఆసియా కప్ జరుగుతున్నటువంటి సందర్భంలో స్టార్టింగ్లోనే చాలామంది పాకిస్తాన్తో మనం క్రికెట్ కూడా ఆడకూడదు అనేటువంటి నినాదం చేయడం జరిగింది. అయినప్పటికీ ఒక క్రీడా స్ఫూర్తిలో భాగంగా లేదు, ఈ యొక్క బీసీసీఐనో తర్వాత ఏసీసీనో లేదా ఐసీసీ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం పాక్తో భారత్ జట్టు ఆడడానికి నిర్ణయం తీసుకున్నారు. 3 మ్యాచ్లు ఆడిండ్రు. 3 మ్యాచ్లు వాళ్ళతో గెలవడం జరిగింది. ఏ మ్యాచ్లో కూడా వాళ్ళతో కనీసం కరాచలం చేయడానికి కూడా మన వాళ్ళు ఇష్టపడలేదు, చేయలేదు కూడా. దాని మీద కూడా రకరకాల కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ మ్యాచ్ మధ్యలో వాళ్ళు రకరకాల హావభావాలు ప్రదర్శించడం, ఇవన్నీ కూడా క్రికెట్ చూసిన వాళ్ళకు, క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఎవరైతే ఏసీసీ చైర్మన్గా ఉన్నటువంటి నఖ్వీ క్షమాపణలు చెప్పడం చాలా భారత్ సాధించినటువంటి ఒక గొప్ప విజయంగానే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పైనా ఆ క్షణానికి ఒప్పుకోకుండా 2 రోజుల తర్వాతనైనా క్షమాపణలు చెప్పినందుకు చాలా మంచిది. చూద్దాం ఇది ఏ విధంగా ముందుకు పోతుందో.